భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. తాను గతంలో చెప్పినట్టుగానే ప్రముఖ పారా క్రికెటర్ అమీర్ హుస్సేన్ లోన్ను కలిశాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్ జమ్మూ కాశ్మీర్ పారా క్రికెట్ జట్టు కెప్టెన్ అమీర్ ను తన హోటల్ గదికి ఆహ్వానించాడు. అతనితో ముచ్చటించిన సచిన్ తన సంతకంతో కూడిన బ్యాట్ ను బహుమతిగా ఇచ్చాడు. దివ్యాంగ క్రికెటర్ అయినా అమీర్ బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేస్తాడో అడిగి మరీ మెళకువలు నేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అమీర్ తన ఎక్స్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అమీర్ నిజమైన హీరో, స్ఫూర్తిదాయకమైన వ్యక్తి. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది అని రాసుకొచ్చాడు. క్రికెట్ పై విపరీతమైన ఆసక్తి ఉన్న అమీర్ 8 ఏళ్ల వయసులోనే తన 2 చేతులను కోల్పోయాడు. తన తండ్రి మిల్లులో జరిగిన ఓ ప్రమాదంలో దురదృష్టవశాత్తు తన 2 చేతులను కోల్పోవలసి వచ్చింది. అయినప్పటికీ అమీర్ కుంగిపోలేదు. క్రికెట్ పై ఉన్న తన ఆసక్తిని కూడా చంపుకోలేదు. అమీర్లోని ప్రతిభను గుర్తించిన ఓ ఉపాధ్యాయుడు అతడిని పారా క్రికెట్ వైపు ప్రోత్సహించాడు. అలా పారా క్రికెట్లోకి అడుగుపెట్టిన అమీర్ తన మెడ, భుజం సాయంతో బ్యాట్ పట్టుకుని బ్యాటింగ్ చేశాడు. పారా క్రికెట్లో ఆరితేరాడు. చేతిని తిప్పి వేసినట్టుగానే కుడి కాలి వేళ్ల మధ్య బంతిని ఇరికించుకొని కాలిని తిప్పి బౌలింగ్ వేస్తున్నాడు. 34 ఏళ్ల అమీర్ 2013లో ప్రొఫెషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. పారా క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న అమీర్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా సచిన్ కంటపడ్డాయి. అమీర్ నైపుణ్యానికి సచిన్ ఫిదా అయిపోయాడు. ఈ క్రమంలోనే ఏదో ఒకరోజు అమీర్ ను కలుస్తానని చెప్పాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పర్యటనలో ఉన్న సచిన్ అన్నట్టుగానే అమీర్ ను కలిశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింటా వైరల్ గా మారగా సచిన్, అమీర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.